హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం ఎయిమ్స్ వాల్యూస్ అండ్ ఆబ్జెక్టివ్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఇంట్రెస్ట్ అంటే అభిరుచి. ఓకేనా? ఈ ఇంట్రెస్ట్ గురించి తెలియజేయడానికి మనకి 3 పారామీటర్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే అటెన్షన్. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే మనం ఏం చేస్తాం? అటెన్షన్గా వింటాం. ఇంట్రెస్ట్ వల్ల మనకి ఏమొస్తుందంటే మోటివేషన్ అండ్ ప్రియారిటీ. దేని తర్వాత ఏదనేది తెలుసుకోగలుగుతాం. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ దేని గురించి అంటే స్టూడెంట్స్ డెవలప్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద మ్యాథ్స్ లెర్నింగ్. అండ్ ఈ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ ఏంటంటే విజిటింగ్, కలెక్టింగ్, రీడింగ్, రైటింగ్, పార్టిసిపేషన్ అండ్ లాస్ట్ వన్ ఆర్గనైజేషన్. ఓకే, విజిటింగ్ అంటున్నాం. ఏం విజిట్ చేస్తాడు? స్టూడెంట్ విజిట్స్ ద మ్యాథమెటికల్ హిస్టారికల్ ప్లేసెస్ అండ్ సైంటిఫికల్ అండ్ కల్చరల్ ప్లేసెస్. హిస్టారికల్, సైంటిఫికల్ అండ్ కల్చరల్ ప్లేసెస్ని విజిట్ చేస్తాడు. కలెక్టింగ్లో స్టూడెంట్ కలెక్ట్స్ ద మ్యాథమెటికల్ ఆర్టికల్స్, పజిల్స్, స్టాంప్స్, కాయిన్స్, స్పెసిమెన్స్. సో ఇవన్నింటినీ ఏం చేస్తాడు? స్టూడెంట్ అనే అతను కలెక్ట్ చేయగలుగుతాడు. అండ్ నెక్స్ట్ రీడింగ్. ఏం రీడ్ చేస్తారు? స్టూడెంట్ రీడ్ ద మ్యాథమెటికల్ లిటరేచర్. మ్యాథమెటికల్ లిటరేచర్ని రీడ్ చేయగలుగుతాడు. అంటే ఇఫ్ ద స్టూడెంట్ రీడ్స్ మ్యాథమెటికల్ న్యూస్ పేపర్ కావచ్చు, మ్యాగజైన్ కావచ్చు, రిలేటెడ్ టు ద కంటెంట్ దట్ కమ్స్ అండర్ రీడింగ్. అండ్ ఏం రాస్తాడు? రైటింగ్ అంటే స్టూడెంట్ రైట్స్ ద ఆర్టికల్స్ ఇన్ న్యూస్ పేపర్. తనే సొంతంగా న్యూస్ పేపర్కి ఆర్టికల్స్ రాయగలగాలి. అండ్ ఆల్సో ఫర్ మ్యాగజైన్స్. ఎప్పుడు రాస్తాడు? తనకి స్వతహాగా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ అని ఉన్నప్పుడు ఇవి రాయగలుగుతాడు. అంటే ఒక స్టూడెంట్ తన ఓన్గా మ్యాథ్స్కి సంబంధించి ఆర్టికల్స్కి కానీ మ్యాగజైన్స్కి కానీ న్యూస్ పేపర్స్కి ఆర్టికల్స్ రాశాడు అంటే దాని అర్థం ఏంటి? స్టూడెంట్ హ్యాస్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద మ్యాథ్స్ అన్నట్టు. సో ఇంట్రెస్ట్ అనే దానికి ఇవన్నీ ఏంటి? స్పెసిఫికేషన్స్. ఓకేనా? సింపుల్గా ఎలా చెప్పాలంటే ఇఫ్ ద స్టూడెంట్ ఏబుల్ టు రైట్ ద ఆర్టికల్ బేస్డ్ ఆన్ హిస్ కంటెంట్ ఈజ్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? పార్టిసిపేట్ అంటే స్టూడెంట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ మ్యాథమెటికల్ క్లబ్ అండ్ ఎగ్జిబిషన్. క్లబ్లో ఇంకా ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయగలగాలి. చేస్తే తనకి మ్యాథ్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్టు. ఓకేనా? అండ్ ఆర్గనైజేషన్లో అంటే ఈ ఏబుల్ టు ఆర్గనైజ్ ద మ్యాథమెటికల్ క్లబ్స్ అండ్ ఎగ్జిబిషన్. ఓన్లీ పార్టిసిపేట్ చేయడమే కాదు, దాన్ని ఆర్గనైజ్ చేసేంత స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోగలగాలి. పార్టిసిపేట్ చేసిన ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్లో స్పెసిఫికేషన్సే. పార్టిసిపేషన్ అంటే జస్ట్ ఏం చేస్తారంటే పార్టిసిపేట్ చేసి అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. దాని ద్వారా నేర్చుకున్న నాలెడ్జ్ ద్వారా తను సొంతంగా మ్యాథ్స్ క్లబ్ని కానీ ఎగ్జిబిషన్ని కానీ ఆర్గనైజ్ చేయగలుగుతాడు. వి రిమెంబర్ అబౌవ్ 6 స్పెసిఫికేషన్స్ యాజ్ 3 pairs. అవునా? చూడండి, విజిటింగ్ అనే కలెక్టింగ్ అంటే హిస్టారికల్ ప్లేసెస్ కానీ సైంటిఫిక్ కానీ కల్చరల్ ప్లేసెస్ కానీ విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్ కావచ్చు, పజిల్స్ కావచ్చు, స్టాంప్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, స్పెసిమెన్స్ కావచ్చు, వాటిని అన్నీ కలెక్ట్ చేసుకుంటాడు అన్నట్టు. రైటింగ్. రీడింగ్ ఏంటి? మ్యాథ్స్ లిటరేచర్ని చదువుతాడు. అంటే లైక్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ని చదివి తాను ఓన్గా ఉన్నటువంటి కంటెంట్ ద్వారా తన ఓన్గా ఆర్టికల్స్ని రాయగలుగుతాడు. నాట్ ఓన్లీ రీడింగ్ బట్ ఆల్సో రైటింగ్. అండ్ పార్టిసిపేషన్ క్లబ్ ఇట్లా ఆర్గనైజేషన్లో తను మ్యాథ్స్ క్లబ్ ఇంకా ఎగ్జిబిషన్లో పాల్గొనడమే కాకుండా తను కూడా సొంతంగా ఆర్గనైజ్ చేయగలుగుతాడు. సో ఈ 3 pairsగా గుర్తుంచుకోవచ్చు. ఏంటి? విజిటింగ్, కలెక్టింగ్, రీడింగ్, రైటింగ్, పార్టిసిపేషన్ అండ్ ఆర్గనైజేషన్. ఓకేనా? దీస్ ఆర్ ద 3 pairs. నెక్స్ట్ యాటిట్యూడ్స్. యాటిట్యూడ్ అంటే ఏంటి? వైఖరి. తెలుగులో ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తుంది అనుకుంటాం కదా. వైఖరి అంటే ఒక ధోరణి అంతే. యాటిట్యూడ్ మీన్స్ ఒపీనియన్ ఆన్ అదర్స్. మనకి వేరే వాళ్ళ మీద ఉన్నటువంటి ఒపీనియన్నే మనం ఏమంటాం? యాటిట్యూడ్ అంటాం. ఇక్కడ మ్యాథ్స్లో మనకి ఎన్ని రకాల యాటిట్యూడ్స్ అంటే 2 types ఆఫ్ యాటిట్యూడ్స్ డెవలప్ అయితే, ఒకటేమో పాజిటివ్ యాటిట్యూడ్, సెకండ్ వన్ ఏమో సైంటిఫిక్ యాటిట్యూడ్.
ఓకేనా. సో పాజిటివ్ యాటిట్యూడ్ అంటే విత్ ద టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కెన్ డెవలప్ ద పాజిటివ్ యాటిట్యూడ్స్. ఎటువంటి పాజిటివ్ యాటిట్యూడ్స్ అంటే వీటికి స్పెసిఫికేషన్స్. ఇది పాజిటివ్ యాటిట్యూడ్ అని మనం ఎలా గుర్తుపెట్టచ్చు అంటే స్పెసిఫికేషన్స్ ద్వారా. ఏంటా స్పెసిఫికేషన్స్ అంటే స్టూడెంట్ హెల్ప్స్ అదర్ స్టూడెంట్స్ హూ ఆర్ వీక్ ఇన్ మ్యాథ్స్. కొంతమంది ఏం చేస్తారు, ఎవరైతే మ్యాథ్స్లో వీక్ ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తారు, హెల్ప్ చేస్తారు. అండ్ స్టూడెంట్స్ షోయింగ్ సింపతి అండ్ ఎంపతి. సింపతి అంటే జస్ట్ అయ్యో పాపం అనడం. ఎంపతి అంటే వాళ్ళ ప్లేస్లో ఉండి బాధపడి వాళ్ళకి సహాయం చేయడాన్ని ఎంపతి అంటారు. ఓకేనా. ఫర్ నీడీ పీపుల్. నీడీ పీపుల్ యొక్క సింపతి మరియు ఎంపతిని వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు. అండ్ ఆల్సో స్టూడెంట్ లైక్స్ హిస్ మ్యాథ్స్ టీచర్. పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, మ్యాథ్స్ టీచర్ని లైక్ చేస్తారు. అండ్ స్టూడెంట్ కెన్ పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ మ్యాథమెటికల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మ్యాథమెటికల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కూడా యాక్టివ్గా పాల్గొంటాడు డ్యూ టు పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద మ్యాథ్స్. నెక్స్ట్ సైంటిఫిక్ యాటిట్యూడ్. మరి ఈ సైంటిఫిక్ యాటిట్యూడ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇది కూడా సేమ్. బై టీచింగ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కెన్ డెవలప్ ద సైంటిఫిక్ యాటిట్యూడ్స్. ఎట్లా అంటే స్పెసిఫికేషన్స్ చూడండి. యాక్సెప్ట్ ప్రపోజిషన్స్. ప్రపోజిషన్స్ అంటే సింపుల్ స్టేట్మెంట్స్ అన్నమాట, ప్రవచనాలు. ఎప్పుడు వెన్ లాజికల్లీ ప్రూవ్డ్. లాజికల్గా ప్రూవ్ అయితేనే ఏ స్టేట్మెంట్నైనా తను యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడతాడు, లేదంటే లేదు. అండ్ స్టూడెంట్ ఎగ్జామిన్ ఆల్ ద యాక్సెప్ట్స్ ఇన్ ద ప్రాబ్లం. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఎట్లా ప్రాబ్లం వచ్చిందని అన్ని రకాలుగా దాన్ని ఎగ్జామిన్ చేయగలుగుతాడు. స్టూడెంట్ పాయింట్ అవుట్ ద ఎర్రర్స్ విత్ బోల్లీ. ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఎర్రర్స్ని కూడా పాయింట్అవుట్ చేయగలుగుతాడు. అండ్ స్టూడెంట్ యాక్సెప్ట్ హిజ్ ఎర్రర్స్. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే హీ కెన్ యాక్సెప్ట్. స్టూడెంట్ రెస్పెక్ట్స్ అదర్స్ ఒపీనియన్. వేరే వాళ్ళ ఒపీనియన్ని కూడా ఏం చేస్తాడు, రెస్పెక్ట్ చేస్తాడు. అండ్ స్టూడెంట్స్ డెవలప్స్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీజనింగ్ అనే హ్యాబిట్ని కూడా అలవాటు చేసుకుంటాడు డ్యూ టు సైంటిఫిక్ యాటిట్యూడ్. ఓకేనా. దీస్ ఆర్ ద కమ్స్ అండర్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్స్. నెక్స్ట్ వన్ అప్రిషియేషన్ అంటే అభినందనలు. సో దీని గురించి చూద్దాం. అప్రిషియేషన్లో కూడా సేమ్. బై టీచింగ్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కెన్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ అప్రిషియేషన్ రిలేటెడ్ టు గ్రేట్ మ్యాథమెటిషియన్స్, సైంటిస్ట్, ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ రిసోర్సెస్ ఆఫ్ మ్యాథ్స్ నాలెడ్జ్. వీటన్నింటికి స్టూడెంట్ అప్రిషియేట్ చేయగలుగుతాడు మనం మ్యాథ్స్ని చెప్పడం ద్వారా. మరి దీనిలో వచ్చేటువంటి స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే స్టూడెంట్స్ అప్రిషియేట్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద సైంటిస్ట్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ని అప్రిషియేట్ చేయగలుగుతాడు. స్టూడెంట్ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ద మ్యాథమెటిషియన్స్ ఆర్ రోల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ సివిలైజేషన్. కల్చర్ ఇంకా సివిలైజేషన్ యొక్క డెవలప్మెంట్లో మ్యాథ్స్ యొక్క రోల్ ఎంత ఉందో దాన్ని గుర్తించి దానిని అప్రిషియేట్ చేయగలుగుతాడు. స్టూడెంట్స్ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లాజికల్ అండ్ అనలిటికల్ అబిలిటీస్. అబిలిటీస్లో కూడా మ్యాథ్స్ యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉంది అనేది తను అప్రిషియేట్ చేయగలుగుతాడు. అండ్ ఆల్సో ద రోల్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కెన్ అప్రిషియేట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకానమీ అండ్ కామర్స్. సో వేరు సబ్జెక్టులో కూడా మ్యాథ్స్ యొక్క రోల్ ఎలా ఉంది అనేది తను అప్రిషియేట్ చేయగలుగుతాడు. సో దీస్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ కమ్స్ అండర్ అప్రిషియేషన్. ఓకేనా. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.